నాది మీకు మంచిగా ఉందా వాయిస్? యా, నో ప్రాబ్లం, చాలా క్లియర్ ఉందండి. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. మరి నేను రికార్డ్ చేసి మన కన్వర్జేషన్ యూట్యూబ్లో అప్లోడ్ చేయనా? ప్రాబ్లం లేదు, కానీ దానికి ముందు ఒక చిన్న విషయం అండి. అదే మీకు మెసేజ్ పెట్టినట్టు నాకు రీడింగ్ అదే జస్ట్ క్యూరియాసిటీ అంతే, ఏదో పక్కా దానికోసం నేను రీసెర్చ్ అనగానే నేను పెట్టింది. ఎందుకంటే దీంట్లో ఏదన్నా కొత్త ఎలిమెంట్స్ మీరు మీనాటు నీటి ద్వారా ఏదన్నా మ్మ్. కొత్తది ఏదన్నా చూడడానికి వాడికి పనికొస్తుందని. మ్మ్. నాకు రీడింగ్ నిజంగా ఏదో పెద్ద క్యూరియాసిటీ ఉన్నట్లేదు, ఎందుకంటే మన రీడింగ్ ఆల్రెడీ జరుగుతుంది. మ్మ్. అప్పుడు ఆల్రెడీ దాదాపు డిస్కస్ చేసాము. మ్మ్. మ్మ్. ఇప్పుడు ఈ వీడియో కూడా పనికొస్తుంది అనుకుంటే నా దగ్గర 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి అంతే. ఓకే, నేను రికార్డ్ చేస్తున్నాను, మన కన్వర్జేషన్ అప్లోడ్ చేద్దాం, ఏం కాదులే. సో బర్త్ డీటెయిల్ చెప్పండి. బర్త్ డీటెయిల్ 24th November మ్మ్. 1982. ఓకే, టైమ్ ఆఫ్ బర్త్ 7:58, 8 o'clock అనుకోండి. చెప్పిన దాని ప్రకారం ఏ ఊర్లో పుట్టారు? కరెక్ట్ గా కావలి, నెల్లూరు డిస్ట్రిక్ట్. కావాలి ఊరు వచ్చినప్పుడల్లా కావాలి కావాలి అని చదివే చిన్నప్పుడు. ఏం కావాలి? ఇప్పటికీ అలాగే చదువుతారు మా దాన్ని. ఏం కావాలి అంటారు. తర్వాత ఒక్కసారి వెరిఫై చేద్దాం టైము. సో టైం నేను ఇంతకుముందు ప్రైవేట్ కన్సల్టేషన్లో రెక్టిఫై చేస్తానా? చేస్తున్నప్పుడు మీరు 7:57:40 ఇచ్చున్నారండి. సో మరి మీరు ఏ ఇయర్లో చెప్పుకున్నారో తెలీదు. మరి నేను అప్డేటెడ్ నాలెడ్జ్తో ఒకసారి రివ్యూ చేస్తాను. ధనుర్లగ్నం మీరు వచ్చింది ఇచ్చిన నాలెడ్జ్ తోనే నేను చేస్తే 8:5:30 వచ్చిందండి. అది ఒక క్వశ్చన్ ఉంది నాకు యాక్చువల్లీ. 8:5:30. ఓకే, వెయిట్. సో ధనుర్లగ్నం వచ్చిందా? ఇప్పుడు రెక్టిఫై చేసి ధనుర్లగ్నమే వచ్చిందండి. రెక్టిఫైడ్ అయితే ధనుర్లగ్నం ఒక కన్ఫర్మ్ ధనుర్లగ్నానికి రాహు నక్షత్రం కదా. అవును, ధనుర్లగ్నమే తీసుకోవాలి. అవును, ధనుర్లగ్నమే తీసుకోవాలి. 8:58 అదే తీసుకోవాలి అంతే, ఇక ఆప్షన్ ఏమీ లేదు. 8:5:30 వచ్చింది నాకైతే. కాదు, ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం, సన్ రైజ్ మీరు వేదిక్ సన్ రైజ్ తీసుకోవాలి. వేదిక్ సన్ రైజ్ అంటే అలా తీసుకున్నాక మీరు చెప్పింది అదే, మీరు బీటీఆర్ ప్రాసెస్ అంతా చెప్పాక వేదిక్ సన్ రైజ్ చెప్పారు కదా, అది చెప్పాక తీసుకుంటే 8:05:30 వచ్చింది నాకు. ఇది ఒక చిన్న డౌట్ ఉంది మీతో మాట్లాడాలని. కానీ నేను మంచిగా కాన్ఫిగర్ చేసుకున్నాను ఆ షీట్ అయితే. నాకు 7:58 యాజ్ ఇట్ ఈస్ గా సరిపోతా చక్కగా. ఓకేనా? 7:58 సరిపోతుందా? సరిపోతుంది, ఇంకా ఏమి ముందుకెళ్ళడం అనవసరం. ఓకే అండి, 7:58 పెట్టేసుకుందాం. వేసుకుందాం. ఓకే, చెప్పండి మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? ఓకే, నేను చేస్తున్నది ఎంబీఏ చేసి డిఫరెంట్ స్టార్టప్స్ లో చేశాను. మెయిన్లీ బిజినెస్ మేనేజ్మెంట్, లార్జ్ టీమ్ హ్యాండిల్ చేయడం కానీ, సేల్స్ అని, బిజినెస్ అని, ఆపరేషన్స్ అని, ఇవన్నీ. ప్రస్తుతం కూడా ఒక స్టార్ట్అప్ లో చేస్తున్నాను మళ్ళీ. ఓకే, నాకు మీ చార్ట్ గుర్తొచ్చింది. మీది మనం ఎగ్జాంపుల్ చార్ట్ కూడా వాడాము. చెప్పారు మీరు ఒకసారి ఒక వీడియోలో తీసుకున్నారు నాది. అవునవునవును, చైల్డ్ బర్త్ దానికోసం చెప్పారు. అంత బాగుంది. పంచమాధిపతి పంచమాధిపతి షష్టాధిపతి చేత అది చేయబడడం వల్ల చైల్డ్ ప్రోగ్రెసింగ్ కి ఒక ఇష్యూ వచ్చింది. షష్టాధిపతి నక్షత్రం మనుషుల్ని ఫేస్ చూసి గుర్తుపట్టలేను. ఇది ఇట్లా చార్ట్ రీడ్ చేసిన చార్ట్ ని గ్రహాలు చూస్తే ఇది మనం మాట్లాడాం కదా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. రైట్, గుర్తుపట్టేశాను నేను మిమ్మల్ని. ఒక డాక్టర్ ఉండేవాడండి నాకు స్టమక్ దానికోసం. స్టమక్ లోకి ఎండోస్కోపిక్ పైప్ పంపించి ఈ స్టమక్ ఎప్పుడో చూసానన్నారంట. అవునా? అట్లే ఉంటారు, పేర్లు గుర్తుండవు. ఏం గుర్తుండవు. సో ఇట్లా గుర్తుంటాయి. రైట్. వెరీ గుడ్. నైస్ టు మీట్ యు అగైన్. చెప్పాలి ఇప్పుడు ఏం కావాలి? చాలా ఆనందం సార్. ఇప్పుడు అదే మీకు డౌట్లు కావాలి అంతే బేసిక్ డౌట్లే సార్. అడగండి, ఏదైనా అడగండి. ఒకటి, నెక్స్ట్ ఓన్ గా బిజినెస్ పెట్టగలనా లేదా? ఓకే, దాంట్లో ఇప్పుడు ఈ రోజులో ఏంది సార్, మనం డబ్బులు పెట్టేది పెద్ద ఎక్కువ ఉండదు, ఫండ్స్ రైజ్ చేసి పెట్టేదే ఉంటుంది. మీరు అప్పుడైతే ఫండ్ మీ అంతా మీరు డబ్బులు పెట్టద్దు అన్నట్టే చెప్పున్నారు. ఎందుకంటే ఇప్పుడు 7th లో రాహు ఉన్నాడు. రాహు రిప్రజెంట్స్ మెర్క్యూరీ అనమాట. మెర్క్యూరీతో రవి లీడ్ చేశాడు వ్యయాన్ని, ఎందుకంటే ఆయన దశమాధిపతితో కలవడం వల్ల. అప్పుడు రవి రాహు దోషం వ్యయానికి కనెక్ట్ అవుతుంది కదా. కాబట్టి ఏంటంటే మనం ఫండ్ రేజ్ చేసినా మనమే రెస్పాన్సిబిలిటీ కదా దానికి.
అది ప్రాబ్లం. కాబట్టి సర్వీస్ ఓరియంటెడ్ గానే, అంటే లార్జ్ స్కేల్లో జాబ్ సర్వీస్ ఓరియంటెడ్ గానే మనకి వర్కౌట్ అవుతూ ఉంటుంది అనమాట. మనం ఇంకో దానికి వెళ్తే ట్విస్ట్ వస్తుంది, కేర్ఫుల్ గా ఉండాలి అది. ఎందుకంటే నేమ్ అండ్ రెప్యుటేషన్ ని స్పాయిల్ చేసేటట్టు చేస్తుంది. ఇన్ని రోజులు మనం ఇటుక పెట్టి కట్టుకుంటాం. లగ్నాధిపతి గురువు లాభంలో పొజిషనల్ స్టేటస్ లో ఉన్నాడు, ఇటుక పేర్చి మనం పేరు షష్ట లాభాధిపతి ఆయన, అంటే శుక్రుడు ఫలితం ఇస్తాడు. కాబట్టి ఎంత కష్టపడి వెళ్ళాం. సో ఒకటేసారి అది స్పాయిల్ అయ్యే అవకాశం ఇస్తుంది, ఎందుకు తేడా కొడితే. ఎందుకంటే ఆయన అష్టమాధిపతితో చేరి రవి రాహులు వేయడం అంటే ఏంటిది, రాజదండన యోగం అంటే ఏంటిది, మనం ఏదో చేస్తున్నప్పుడు ఎవడో ఒక సుపీరియర్, అది గవర్నమెంట్ ఏదో ఒక రూల్ అండ్ రెగ్యులేషన్ తో స్టాప్ చేసింది అనుకో, ఒక్కోసారి జాగ్రత్తగా ఉండాలన్నమాట. అందులోనూ చంద్రుడు రాహు ఒకే స్టార్ లో ఉన్నారు, ఇది ఒక ట్విస్ట్ అనమాట. మళ్ళీ 8th లార్డ్ ఎప్పుడైతే వీక్ గా ఉన్నాడో మనకి డబ్బులు పోగొట్టుకోవడానికి చాలా డోర్ ఓపెన్ గా ఉంటది అనమాట. ఇంటికి తాళం వేయకుండా వచ్చేసాం మనం. అర్థమైందా? అది ఆల్రెడీ అర్థమైపోయింది సార్. పోతూనే ఉంటే ఎప్పుడు చేతిలో ఉండదు అది. అని చెప్పి వస్తుంది కానీ, బట్ అందుకని ఇట్లా వెళ్తే మనకి ఇది ప్రాబ్లం. కాబట్టి సర్వీస్ ఇండస్ట్రీలో ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు కంప్యూటర్ జాబ్ షాప్ పెట్టే కన్నా కంప్యూటర్ సర్వీస్ సెంటర్ పెట్టడం బెస్ట్. అర్థమైంది? ఇక్కడ డబ్బు ఏమి ఉండదు. సో వాడి తెచ్చుకుంటాడు, ఆడి కంప్యూటర్ మనం రిపేర్ చేసి ఇచ్చేస్తాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే, ఎనీథింగ్ మోడర్న్ సర్వీసెస్ ఏవైతే అనుకుంటారో ఆ సర్వీసెస్ ని మీరు చేయొచ్చు. ఇప్పుడు లో ఎక్విప్మెంట్ తో ఒక కార్ వాష్ సెంటర్ పెట్టాం, దానికి ఏమీ కాదు. మీ లెవెల్లో మీరు ఊహించుకోండి, నేను ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు టైం ఫ్లో ఇంపార్టెంట్. ఓకే, సరే ఆ క్వశ్చన్ అయిపోయింది. ఆ క్వశ్చన్ కి టైం ఏంటిదని అంటే అది ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నారు అనేది క్వశ్చన్. మళ్ళీ ఇది నాకు తెలిసి బుధ దశ వచ్చాక సార్ ఇది లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు కూడా ఈ శని దశలో కుజభుక్తిలో ఏదో ఒకటి బాగా జరుగుతుంది, అంటే జీవితం మారిపోయేటట్టు. కానీ ఇప్పుడు వచ్చిన అవకాశం కూడా అలాంటిది అనమాట. పూర్తిగా బిజినెస్ అవగాహన వచ్చే దానికోసం వచ్చిన బిజినెస్ చాలా డీప్ గా వెళ్ళి చేస్తున్నాను, కొత్త నేర్చుకుంటున్నాం, అన్ని నేర్చుకున్నాం. దీనివల్ల డెఫినెట్లీ భవిష్యత్తులో 24 అక్టోబర్ లోపు అవకాశం వచ్చింది. 24 జూలైలో వచ్చింది సార్, అనుకున్నట్టుగానే వచ్చింది. అదేమొచ్చింది? బిజినెస్ ఆపర్చునిటీయా? బిజినెస్ ఆపర్చునిటీ అంటే సార్ ఒక స్టార్ట్అప్ లో కొత్త బిజినెస్ నేను సెటప్ చేయాలి మొత్తం. మన డబ్బులు ఏముండవు, ఎంప్లాయీ సర్వీసే. సర్వీసే అయిపోయింది. అది అయిపోయిందండి, మంచి అవకాశం వచ్చింది. ఇప్పుడు దాన్నే చేస్తున్నాను, బిజీగా తిరుగుతున్నాను. మీరు చెప్పినట్టు వెరీ గుడ్, కొత్త నేర్చుకుంటున్నాను. అవి బాగా పనికి వస్తాయి అంటున్నారు. అది నాకు కూడా అదే అనిపిస్తుంది. ఇంత డీప్ గా నేర్చుకుంటున్నా కూడా ఏదో ఒకటి చేసుకోవచ్చులే అనే ఒక ధీమా అయితే ఉంది. అవును, ఇది అంతా తెలుసుకొని ఇండస్ట్రీలో కాస్త పేరు గీరు రావడానికి ఎట్లా 3-4 ఏళ్ళు పడుతుంది. అవును, అప్పటి వరకు వెళ్తుంది. ఇప్పుడు సన్, ప్రోగ్రెసివ్ సన్ నెటల్ మార్స్ ని కంజైన్ చేసే వరకు ఇప్పుడు 26 నవంబర్ 27 నవంబర్ వరకు పెద్ద కాంప్లికేటెడ్ ఆస్పెక్ట్ ఏమీ లేదు. అప్పుడు కూడా లక్కీగా ఏంటంటే కొంచెం నలిపినా కూడా ప్రోగ్రెసివ్ 10th హౌస్ దీన్ని కాపాడేస్తుంది. చాలా చాలా లక్కీ అనమాట. ఓకే, సో దట్స్ బీన్ గ్రేట్. తర్వాత మెర్క్యూరీ వక్రిచ్చాడు దశమాధిపతి, గురుభుక్తి వస్తుంది. గురువు ఎవరు? షష్టాధిపతికి ఏజెంట్ గా ఉన్నాడు, ఆయన వేయంలో ఉన్నాడు. సో కాబట్టి ఏంటంటే ఈ గురుభుక్తి వచ్చినప్పుడు సో హెల్త్ ఆఫ్ ది వైఫ్, అక్కడ ఉన్న పరిస్థితులు కొంచెం కాన్షియస్ గా చూడాలి. ప్రస్తుతానికైతే మీరు బిజీ నడుస్తూనే ఉంటుంది, పర్వాలేదు. ఎందుకంటే కుజ నక్షత్రాన్ని ఆక్యుపై చేసిన ప్లానెట్ శని దశమంలో లాభం, మంచి మేనేజ్మెంట్ రోల్లో టాప్ పొజిషన్ ఇస్తుంది అనమాట ప్రజెంట్. అర్థమైందా? సో ఈ శని అయ్యేంత వరకు కూడా, అంటే శనిలో రాహు కూడా అయ్యేంత వరకు కూడా అది దాదాపు పనిచేస్తుంది. శనిలో రాహు అనమాట. ఈ రాహు తర్వాత వచ్చే గురుభుక్తిలో కొంచెం ట్విస్ట్ చెప్పాం. గురుభుక్తి లగ్నాధిపతి అని అనుకునే దానికి లేదనమాట. ఈ విల్ యాక్ట్ లైక్ శుక్ర. అందుకని మనం షష్టాధిపతి పాపి కాబట్టి ఒక హాఫ్ లాభాధిపత్యమో షష్టాధిపత్యం ఎక్కడో ఇస్తాడు. ఆ ముఖ్యంగా ఆ టైంలో మనం కాన్షియస్ గా ఉండాలి. ఇంకో డౌట్ ఏంటిది? ఇది బుధ భుక్తి వచ్చాక, బుధ దశ వచ్చాక గురుభుక్తి చిత్రదశ శని యోగిస్తున్నాడు కాబట్టి అటు చిత్రదశ షష్టాధిపత్యం అవన్నీ ఉన్నాయి కాబట్టి అది అయిపోయింది. నెక్స్ట్ బుధుడు వచ్చాడు, రైట్? బుధుడు చేయలేదు, బుధుడు వక్రించాడు అంటే ఏంటిది? డెసిషన్ చాయిస్ లేదు నీకు, కానీ నువ్వు చేస్తూ వెళ్ళు, నీకు పని జరుగుద్ది అని చెప్తున్నాడు. అర్థమైందా? నువ్వు చేస్తూనే వెళ్ళు, నీకు పని అవుద్ది, అంతే. పరమానంద శిష్యుల్లాగా మనం ఏమి కొత్తగా ఏదో చెయ్యాలని చూడకూడదు, అదే అవకాశం ఇస్తుంది. ఇప్పుడు ఏదో కంపెనీలో అవకాశం ఇచ్చింది అన్నారు చూసారా, అలా ఏదో అవకాశం ఇస్తుంది, ఆ ఫ్లోలో వెళ్తూ ఉండడమే, మార్చి చేయాలని చూడకూడదు, అంతే.
ఎందుకంటే రెట్రోగ్రేడ్ మెర్క్యూరీ వచ్చి నెటల్ సానికి సెక్స్టైల్ ఇస్తున్నాడు, అంటే బుధుడిలో బుధుడు కొంచెం సాఫీగా ఏమీ లేదనమాట, కొంచెం అయిన తర్వాతనే అది రిజల్ట్ పర్ఫామ్ చేస్తుంది. ఓకే, ఓకే. ఎందుకంటే అది 5 డిగ్రీలకి వెళ్ళింది, 32కి వెళ్ళింది, కేతు భుక్తి వస్తుంది. కేతు గురువు అని చెప్తాడు కాబట్టి, గురువు శని కలిసి ఉన్నారు కాబట్టి అది సూపర్. కాబట్టి అక్కడ బుధుడిలో కేతు నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే బుధుడిలో బుధుడు ఎక్స్పెక్టెడ్ గా పర్ఫామ్ చేయట్లేదు. మేబీ అటనే చెప్పానా లాస్ట్ టైం కూడా? అట్నే చెప్పారు. 33, 34 కేతు వచ్చాకనే కరెక్ట్ ఉంటదని. అవును, బాగుంది. అప్పుడు ఇప్పుడు చెప్పినా క్యాలిక్యులేషన్ ఒకటే కాబట్టి ఇట్ షుడ్ ఫాలో ద సేమ్ ప్యాటర్న్. ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో అక్కడి నుంచి చార్ట్ నాకు చాలా గుర్తు, చాలా మంచి చార్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇప్పుడు ఇంకా క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి సార్? ఇంకో క్వశ్చన్, ఇప్పుడు బై చాయిస్ కాదు కానీ సార్, బై డిజైన్, హోమ్, ఫర్నిచర్ వీటికి సంబంధించిన వర్క్ అన్నమాట. ఇప్పుడు వచ్చింది అసలు కంప్లీట్లీ గుర్తుంది, వుడ్ ఫ్యాక్టరీలో గడిపేస్తున్నాను నేను. అవునవును, ఇది శనికి బాగా దగ్గరైందే, అదంతా ఓకే, కరెక్ట్ గానే ఉంది. ఇది ఇంకా మారకూడదని అనుకుంటున్నా, ఎందుకంటే ఏదో ఒక అవకాశాలు వస్తూనే ఉంటాయి సార్ ఎదురుపడడానికి. అది ఉంది, ఇది ఉంది, దాన్ని ఫాలో అవడం మంచిది. ఎందుకంటే పంచమాధిపతి నక్షత్రాన్ని ఆక్యుపై చేసిన శని పంచమాధిపతిని ఆస్పెక్ట్ చేస్తూ అక్కడ బాగున్నాడు. రేపొద్దున బుధుడు వస్తే, బుధుడు సోర్స్ ఏంటంటే బుధుడికి సన్ అన్నమాట. సన్ ఇస్ ఆల్సో ఫాలోడ్. బుధుడికి సన్ సోర్స్ అవుతుందా సార్? బుధుడు నక్షత్రాధిపతి శని కాబట్టి శని సోర్స్. అంటే ప్రాబ్లం ఏంటంటే బుధుడు ఆ శని నక్షత్రంలో ఉన్నట్టు మనం తీసుకోలేమన్నమాట అప్పుడు. ఎందుకనంటే ఆయన రవి నక్షత్రానికి మూవ్ అయిపోతాడు కాబట్టి రవి నక్షత్రాన్ని తీసుకోవాలి. రవికి కూడా సోర్స్ సాటర్నే కాబట్టి, అన్నిటికీ సోర్స్ సాటర్నే కాబట్టి ఫాలోయింగ్ సాటర్న్ ఈజ్ డీసెంట్ అనమాట. అంటే అదే వుడ్ ని ఫాలో అవడం అనేది మంచి విషయమే. అక్కడ మారద్దని కూడా ఎలానో చెప్పాం కాబట్టి సేమ్ అదే మేనేజ్మెంట్ రోల్స్ ని కంటిన్యూ చేయడమే. అయితే అది సన్ స్టార్ లో రెట్రో అవ్వడం, బుధ దశ రావడం వల్ల ఏమవుతుందని అంటే, అయితే ప్రాబ్లం ఏం లేదు మనకి. అదే ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ పవర్ పొజిషన్ ఇవ్వడానికి ఒకసారి హెసిటేట్ అవుతారు చూసారా, మనల్ని వాడుకుంటుంటారు పొజిషన్ ఇవ్వడానికి. అట్లాంటి ఏమైనా చిన్న చిన్న బుధుడు ఇస్తుందేమో అని ఊహ నాది. ఆ కేతు వచ్చాక మళ్ళీ మన పూర్వకర్మ బాగుంది కాబట్టి మళ్ళీ రిలీజ్ చేసేస్తారు, మళ్ళీ ఇచ్చేది ఏదైతే ఉంటుందో అది ఇచ్చేస్తా ఉంటారు అనమాట. అది ఓకే. ఓకే సార్, ఈ మొత్తం విషయంలో ఒకటే క్వశ్చన్ ఉంటది అనమాట నాకు. ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే స్కేల్ ఆఫ్ సక్సెస్ అనమాట. స్కేల్ ఆఫ్ సక్సెస్ అంటే అదే 1 కోటి సక్సెస్, 10 కోట్ల సక్సెస్, 100 కోట్ల సక్సెస్ అన్నట్టు. చేసేదేమో అన్ని పెద్ద పెద్దవి ఉంటాయి కదా, మనకు నెంబర్లు పెద్దవి కనిపిస్తాయి. అండ్ మీరు అన్నట్టు అండ్ వీనస్ శనిలో ఉన్నాడు, అంత ఈజీగా సంతోషపడడం, సాటిస్ఫై చేయడం అంత ఈజీ కాదు. సో అది ఉన్నప్పుడు, అండ్ ఇంకొకటి ఏంటంటే కంపారిజన్ అని కాదు కానీ చదువుకి పడిన కష్టానికి తగిన ఫలితం రావట్లేదు అనేది ఉండనే ఉంటుంది. అవునవును, సాటిస్ఫాక్షన్ లేదే మీరు మళ్ళీ బెటర్ పొజిషన్ కి సాటిస్ఫై అయిపోతే మీరు ఫైర్ ఉండదు కదా మీకు. ఏంటంటే గురువు ఏం రిప్రజెంట్ చేస్తున్నాడు? షష్ఠ లాభాధిపతిని రిప్రజెంట్ చేస్తున్నాడు. అంటే ఏంటిది? ఎప్పుడు పోరాటం అన్నమాట. పోరాటంతోనే మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి వెళ్ళాలంటే వాళ్ళు టాప్ పొజిషన్స్ కి వెళ్తారు. ఎందుకు వెళ్తారంటే టాప్ పొజిషన్ కి వెళ్తూనే ఎందుకు ఉంటారు అంటే వాళ్ళకి సాటిస్ఫై అవ్వట్లేదు, అందుకే వెళ్తూనే ఉంటారు. అదే లైఫ్ అనమాట. సో ప్రాసెస్ ఆఫ్ లైఫ్ ని అండర్స్టాండ్ చేసుకోవాలి. సో 30 దగ్గర కొంచెం చార్ట్ కొంచెం హెసిటేట్ గా ఉంది. 30 అది బుధుడు పని చేయట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, వైఫ్ హెల్త్ అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు, అక్కడ అన్సర్టనిటీ ఉంది. ఇప్పుడు చెయ్యండి, బానే ఉంది. ఆ గురువులో శనిలో గురువు, తర్వాత అది శనిలో గురువు పూర్తిగా కాదు, కొంత పార్ట్ అది వదిలిపెట్టేసినా కూడా బుధుడు ఈ రెండు కూడా కొంచెం హెసిటేటివ్. దాని తర్వాత నుంచి చార్ట్ మళ్ళీ ఆపర్చునిటీ మూవ్ అయిపోతుంది, మళ్ళీ పోతూనే ఉంటుంది. మళ్ళీ ఒక 5-6 ఏళ్లలో, అంటే సెకండ్ పార్ట్ ఆఫ్ బుధుడిలో నాకు తెలిసి ఇంకా బాగా లిఫ్ట్ అవుతా పోతుంది అనమాట. ప్రోగ్రెసివ్. మార్స్ చాలా ముందుకు వెళ్తున్నాడు కదా, సాటర్న్ కి ట్రైన్ ఇస్తాడు. ప్రోగ్రెసివ్ 10th హౌస్ మెటల్, సన్ కి, మెర్క్యూరీకి అన్ని సెక్స్టైల్ లో ఫామ్ చేస్తుంది. బుధుడిలో వీనస్, శుక్రుడిది అది చాలా పీక్ అన్నారు. అదే అది ట్రైన్ అవుతుంది అప్పుడు మార్స్ది. ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు కదా, కాబట్టి బాగా పర్ఫామ్ చేస్తారనమాట. కలిసి ఉన్నారని ఎలా చెప్తున్నారు సార్? వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు కదా భర్త చాట్లో, అది నేను చెప్పేది. అట్లా రైట్. ఓకే, ప్రోగ్రెసివ్ సన్, ఇంకా ప్రోగ్రెసివ్ సన్ ముందుకెళ్ళాడంటే ఇంకా ఇస్తుంది అనమాట. ప్రోగ్రెసివ్ సన్ 10th హౌస్ ట్రైన్ ఇస్తున్నాడంటే మళ్ళీ మార్స్ భుక్తి వస్తుంది కదా, బుధుడిలో కుజుడు భుక్తి, అది బాగా పర్ఫామ్ చేస్తుంది. కుజభుక్తులు చూడండి మీరు కావాలంటే, బాగా పర్ఫామ్ చేస్తారు. 42-43 అవుతుంది, 38-39 లో ఉన్నది, 38-39 బాగా పర్ఫామ్ చేస్తుంది.
కాకపోతే హెల్త్ ఒకటి చూసుకోవాలి. ప్రోగ్రెసివ్ మార్స్ సన్కి స్క్వేర్ అయ్యాడు అప్పుడు ఒక 1 year, రాహు గుప్తు వచ్చినప్పుడు ఇది అట్లా. చెప్పున్నారు సార్, కరెక్ట్. దాని తర్వాత నుంచి మళ్ళీ 10th house దాటిందనంటే ఇక వెళ్ళిపోతూ ఉంటుంది. అది మళ్ళీ 10 degrees దాటాక మళ్ళీ స్లో అవుతుంది లాస్ట్లో. మళ్ళీ గురుభుక్తి వచ్చినప్పుడు మళ్ళీ సెకండ్ పార్ట్ ఆఫ్, అంటే బుధుడిలో గురువులో మళ్ళీ సెకండ్ పార్ట్ లో కొంచెం ట్విస్ట్. అంటే గురు హాఫ్ ది వే పర్ఫామ్ చేస్తున్నాడు, అర్థమైందా? మీరు ఫుల్లీ సాటిస్ఫై 6-11 లో 6 కొడుతూనే ఉంది. అవును, 6 కొడుతూ ఉంది అనమాట. మధ్య మధ్యలో 6 తగులుతుంది. 6 తగిలినప్పుడు బ్రేక్ పడతా ఉంది అనమాట. ఓకే, ప్రోగ్రెసివ్ మార్స్ యురేనస్ కి అవన్నీ స్క్వేర్ లో వెళ్తాయి అనమాట. సో 43 నుంచి. సో మేజర్లీ మీ లైఫ్ లో ఈ బుధ దశ అనేది చాలా గుడ్ రిజల్ట్ ఇస్తుంది, కానీ డెసిషన్ తీసుకుంటే పాడు చేస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. డెసిషన్ ఏమీ లేదు, జరిగేది జరుగుతుంది, నీకు దక్కేది దక్కుతుంది. ఇంకా గాడ్ హ్యాస్ సపరేట్ ప్లాన్ అనమాట. సో మీరు రెగ్యులర్ ఫ్లోలో వెళ్ళిపోతే సరిపోద్ది, అంటే ఏం చేయని అవసరం లేదు, అదే ఆటోమేటిక్ వస్తుంది. మీరు చేసే కష్టం మీరు చేయండి, అది డైవర్షన్ తీసుకొని కూడా మీకు ఫేవరబుల్ రిజల్ట్ వస్తుంది. డైవర్షన్ అనేది మీకు నచ్చకపోవచ్చు ఒక్కోసారి, కానీ బట్ అది కంక్లూషన్ అనమాట చార్ట్ మీద. ఓకే సార్, ఇంకొక క్వశ్చన్ సార్. స్పిరిచువల్ పాత్ ఎంత లోతుకి వెళ్తాం? ఇది జరుగుతూనే ఉంటుంది, ఆరకపోవటం నాకు వదలదని తెలుసు. ఇప్పుడు ఎటు సైడ్ అన్న సాధన సైడ్ కానీ, అంటే క్రియా యోగా నేర్చుకొని అటు సైడ్ వెళ్ళడం కానీ, ఇవన్నీ ఎంతవరకు చేయగలనంట? లగ్నం మీద లగ్నం కేతు నక్షత్రంలో పడుతూ అది ఫామ్ అయింది కదా. సో అంటే రాయల్ మిడిల్ పాత్, అటు సగం ఇటు సగం, ఇటు చేసుకునేది ఇటు చేసుకుంటూ వెళ్ళడం, మధ్యలో ఏదో వీకెండ్ ప్లాన్ లాగా అటు ఇటు నడుస్తూ ఉంటుంది అనమాట. చేసుకుంటూ వెళ్ళచ్చు. రేపు గురువు వచ్చాక కూడా మీకు మళ్ళీ కొంత అవకాశం కూడా దొరుకుతూ ఉంటుందిలే. అప్పుడు కొంచెం స్లో అవుతుంది కదా, టైం దొరుకుతుంది వర్క్ నుంచి కొంత ఫ్రీ అయ్యి ఇటు సైడ్ చేయడానికి. ఇప్పుడు బుధుడు కూడా కొంచెం దొరుకుతుంది. సన్ స్టార్ ఫామ్ అవుతుంది, సన్ 9th కనెక్ట్ అయ్యాడు కదా. అయితే ఏంటంటే మన ప్రాక్టీస్ మనం చేసుకోవాలి, గుడ్డిగా వేరే వాళ్ళని నమ్మకూడదు. ఎందుకంటే 9th లార్డ్ యొక్క స్టార్ని ఆక్యుపై చేసిన ఈ బుధుడు వక్రించి ఆ స్టార్లో ఉంటాడు. కాబట్టి మనం ఎవరో ఏదో ఇచ్చేస్తారని చెప్పేసి వాళ్ళు మనకి ఏదో మోక్షం ఇచ్చేది ఏం లేదు. కానీ సో అలా మనం డైవర్ట్ అవ్వకుండా బ్యాలెన్స్డ్గా చేస్తూ కంటిన్యూ చేయాలి. ఎందుకంటే అక్కడ గ్యాప్ ఎక్కువ వస్తూ ప్రోగ్రెస్ ఇస్తుంది. ఆ ప్రోగ్రెస్ తో పాటు మనుషులు కూడా అట్రాక్ట్ అవుతా ఉంటారు అనమాట. మనుషులకు మనం అట్రాక్ట్ అవడం ఏదో కనెక్ట్ అవుతుంటాం. కాబట్టి అది లిమిటెడ్ గానే, అంటే బేసికలీ డిటాచ్మెంట్ ఈజ్ కారక ఫర్ ద స్పిరిచువల్ కదా, అటాచ్మెంట్ కాదు. డిటాచ్డ్ మోడ్ లోనే అది చేస్తూ ఉండాలి. కాబట్టి డోంట్ ఫాలో సమ్మన్ అని చెప్తాను నేను ఆ టైంలో. అక్కడ ఇస్తుంది. మీరు నేర్చుకోండి, సబ్జెక్ట్ నేర్చుకోండి, మనిషిని ఫాలో కాకండి. చెప్పారు సార్. ఓకే, రైట్. లోపల అనిపిస్తున్నది. ఓకే ఓకే సార్, హ్యాపీయా? ఓకే సార్, అంతేనా? హ్యాపీ సార్. చార్ట్ విషయం అయితే మీరు అవకాశం ఇస్తే కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడే చెప్తారా, తర్వాత ఎప్పుడైనా చెప్తారా? రికార్డింగ్ ఆపుతారా? అది మీ ఇష్టం. స్టాప్ చేద్దాం. నమస్తే, థ్యాంక్ యూ.